నమస్తే ఏడీపీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలోని అత్యంత వైభవపేతంగా శ్రీ జగన్నాథ రథయాత్ర, భక్తజన సంద్రంగా మారిన పురవీధులు, జగన్నాథ నామస్మరణతో మారుమోగిన పట్టణ పరిసరాలు. పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహజన్. వాహనాలకు నెంబర్ ప్లేట్లను మార్చితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. యువత గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ సూచించారు. ఆదిలాబాద్ పట్టణంలోని రిజోనెన్స్ పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీఎల్ జీవన్ రెడ్డి, మావాల సిఐబిడి ప్రేమ్ కుమార్, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహజన్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర సృజనాత్మక రంగాల్లో ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం లేదా విక్రయాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. దేశం, రాష్ట్ర భవిష్యత్తు పిల్లల చేతుల్లోనే ఉన్నందువలన వారు చదువుపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. Adilabad, we have to stop drugs at any cost. I remember my school days. Wednesday and Saturday I also used to wear these colored t-shirts. Saturday white and Wednesday we used to have the sports t-shirts. It looks very good. I have only one message for all of you, that please stay away from the drugs. Please stay away from the drugs. All of you must be reading in the newspaper. Our Honorable CM sir also is taking very tough stance against the drugs. Drugs are destroying the nation. They are destroying our nation. We all have to stand very, very strong against it. Adilabad being a place where it's a border with Maharashtra, lot of intrusion of drugs from that places like Maharashtra or neighboring bordering districts of Maharashtra it comes. And it comes because demand is there. If demand is not there, it will not come. So that means students, kids, youth of Adilabad are smoking drugs, they're smoking ganja, or maybe some sort of chemical drugs. We have to stop it. It is possible only if you stand against it. It is only possible when you make your family members aware, when you make your brothers, elder sisters, your father, your relatives, everybody aware of bad effects of drugs. పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జగన్నాథుని రథయాత్ర అత్యంత వైభవపేతంగా సాగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో పురవీధులు జనసంద్రంగా మారాయి. హరే రామ హరే కృష్ణ నామస్మరణతో ప్రధాన వీధులు మారుమోగాయి. శోభాయాత్రలో భాగంగా ఇస్కాన్ సభ్యులు సాంప్రదాయ దుస్తులు ధరించి చేసిన భజన కీర్తనలు, పాడిన భక్తి పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అటు మహిళలు, భక్తులు లయబద్ధ నృత్యాలు అలరించాయి. అంతకుముందు మధురా జిన్నింగ్ ఆవరణలో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూలతో అందంగా అలంకరించిన వాహనంలో ఉంచి శోభాయాత్రను ప్రారంభించారు. శోభాయాత్రలో ఇస్కాన్ ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, మహిళలు, భక్తులు భారీ సంఖ్యలో హాజరై రథాన్ని తాడుతూ లాగారు. పూరిలో అత్యద్భుతంగా జరిగే ఉత్సవాన్ని మరిపించేలా జిల్లా కేంద్రంలో రథయాత్ర మహోత్సవం కొనసాగింది. శోభాయాత్రలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహజన్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష పాల్గొని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు జరిపారు. రహదారులను శుభ్రం చేసి రథాన్ని తాడుతూ లాగారు. జై జగన్నాథ నామస్మరణ చేస్తూ ఉత్సవాల్లో పాల్పంచుకున్నారు. పలువురు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, వ్యాపారులు, భక్తులు ప్రసాదాల వితరణ చేపట్టారు. శోభాయాత్రలో ప్రధాన వీధులన్నీ శోభాయమానంగా మారాయి. జగన్నాథుని దీవెనలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సౌభాగ్యాలతో విలసిల్లాలని, అంతా శుభం కలగాలని ఇస్కాన్ ప్రతినిధులు ఆకాంక్షించారు. లోక కళ్యాణార్థమై ప్రతి ఏటా తమ సంస్థ ఆధ్వర్యంలో దేశ విదేశాల్లో వేడుకలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. మధురా జిన్నింగ్ నుండి ప్రారంభమైన ఈ యాత్ర ప్రధాన వీధుల గుండా తిరిగి అక్కడ చేరుకుంది. దారి పొడవునా భక్తి గీతాలు, శాస్త్రీయ నృత్యాలు, కోలాటాలు, భజనలు అలరించాయి. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహజన్ మాట్లాడుతూ ప్రతి ఏటా జగన్నాథ స్వామి రథయాత్రను పట్టణంలో అత్యంత వైభవపేతంగా జరపటం, ఇందులో వేలాదిగా భక్తులు పాల్గొనటం ఎంతో సంతోషకరమని అన్నారు. జగన్నాథ స్వామి కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. Rama
గ్రామాల్లో జరుగుతున్న భూభారతి భూముల రీసర్వే పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రీసర్వే పురోగతిపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి పారదర్శకమైన భూ రికార్డుల రూపకల్పనకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వే పనుల్లో ఎలాంటి అలసత్వాన్ని సహించేదే లేదని స్పష్టం చేశారు. డ్రోన్ సర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వాలిడేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సర్వే ప్రక్రియలో తలెత్తుతున్న సాంకేతిక లోపాలను, క్షేత్రస్థాయి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకు సాగాలన్నారు. క్షేత్రస్థాయిలో రీసర్వే ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని ఆర్డీఓను, ల్యాండ్ సర్వే ఏడీని ఆదేశించారు. రైతుల నుంచి వచ్చే వినతులు, అభ్యంతరాలను చట్టం ప్రకారం గడువులోగా పారదర్శకంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో సరిహద్దుల గుర్తింపు పక్కాగా జరగాలని, సర్వే రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎక్కడా కూడా తప్పులు దొరలకుండా ల్యాండ్ సర్వే విభాగం ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి జగదీశ్వరరావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు ప్రభాకర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ సూచించారు. ఆదిలాబాద్ పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో యశోద హాస్పిటల్ సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శనివారం నిర్వహించిన ఈ శిబిరాన్ని ఎస్పీ అఖిల్ మహజన్ వైద్య బృందంతో కలిసి ప్రారంభించారు. అనంతరం శిబిరాన్ని పరిశీలించి సిబ్బందికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని డాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు 24 గంటలు విధుల్లో నిమగ్నమై ఉండటం వలన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుందని, అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తుగా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. మెగా వైద్య శిబిరంలో కార్డియాలజీ, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఆప్థమాలజీ విభాగాలకు చెందిన 10 మంది డాక్టర్లు పాల్గొని సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించారన్నారు. సుమారు 250 మందికి పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. రక్త పరీక్షలు, 2D ఈకో, ఈసీజీ, షుగర్, బీపీ వంటి పరీక్షలు నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీఎల్ జీవన్ రెడ్డి, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకట్, టి మురళి, ఎన్ చంద్రశేఖర్, సిఐలు ఫణీధర్, జి శ్రావణ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. చూసుకుంటే అంటే మన వీళ్ళు కూడా మంచి పని చేస్తారు. సో దానివల్ల అంటే దాని దృష్టి పెట్టుకొని మనం ఇది మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ చాలా దూరం నుంచి వచ్చారు. మళ్ళీ మీకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. రేపు కూడా ఉంటుంది. రేపు ఆర్ఐ గారు ఈరోజు 2D ఈకో లేదు, రేపు ఉంటుంది. గ్రూప్లో కూడా రాసుకో. దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ దోస్ కానిస్టేబుల్స్ ఆర్ సీనియర్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్. సో అది తెలియాలి అంటే మన వాళ్ళకి తెలియదు వాళ్ళకి. So please arrange it tomorrow in Mutunu. Please organize it in a proper way. They should not attend the program. And if required, I will request you organize one machine. Maybe Mancherial నుంచి దొరుకుతుంది. ఎక్కడైనా మీకు అది BMI తెలుస్తుంది. ఆ BMI machine ఏర్పాటు చేయి. రేపు అట్లీస్ట్ రేపు గురించి ఏర్పాటు చేయి. I would want to know each one. Next आपको ये सभी का ब्लड टेस्ट सबका हो रहा है या किसी सिलेक्टिव लोगों का है? ब्लड टेस्ट सबका है. So फिर I would like to have those reports also, like after the doctor has analyzed that this person is suffering from this issue. That personal I don't want, but at least these are the issues which we have identified in that list. వాహనాల నెంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేయటం, నకిలీ నెంబర్ ప్లేట్లు అమర్చడం వంటి చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ హెచ్చరించారు. జిల్లాలో ఇటీవలే కొంతమంది ద్విచక్ర వాహనాలు, 4 చక్రాల వాహనాలు, ట్రాక్టర్లకు నకిలీ నెంబర్ ప్లేట్లు అమర్చడం, అక్షరాలు, అంకెలు మార్చడం వంటి ఘటనలు గుర్తించినట్టు తెలిపారు. గత నెల రోజుల వ్యవధిలో ఇలాంటివి 5 కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నేరాలకు పాల్పడేందుకు పోలీసులు తనిఖీల నుంచి తప్పించుకునేందుకు నెంబర్ ప్లేట్లు మార్చే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ సీసీటీవీ కెమెరాలు, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుమానాస్పద వాహనాలను గుర్తిస్తున్నట్టు చెప్పారు. నెంబర్ ప్లేట్ పై స్టిక్కర్స్, టేపులు, పెయింట్ ఉపయోగించడం, అంకెలు మార్చడం,
ఫ్యాన్సీ ఫాంట్లు వినియోగించడం మోటార్ వాహనాల చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని స్పష్టం చేశారు. వాహన యజమానులు తప్పనిసరిగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ లేదా చట్టబద్ధమైన నెంబర్ ప్లేట్లను మాత్రమే వినియోగించాలని సూచించారు. అనుమానాస్పద వాహనాలపై సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. నెంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్ పై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైడ్ చేస్తున్నారు, లేకపోతే తప్పు నంబర్ పెడుతున్నారు. వాళ్ళ పైన కూడా మనం 420 కేసు నమోదు చేసి చాలామంది మనం జైలు కూడా పంపడం జరిగింది. ఇప్పుడు ఒక మావలలో ఒక ముస్లిం పర్సన్ ఉండేది అండ్ అతని పేరు గుర్తు రావట్లేదు. 4-5 అట్లా రీసెంట్గా 1 మంత్లో మనం ఒఫెన్స్ చేసి ఎవరైనా నంబర్ ప్లేట్తో ఆడుతున్నారు, 1 ప్లేస్లో 2 రాస్తున్నారు, 2 ప్లేస్లో 4 రాస్తున్నారు, TG01 ప్లేస్లో TG03 రాస్తున్నారు, వాళ్ళపైన కూడా కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది, అక్కడ 2-3 కానిస్టేబుల్ ఉంటున్నారు. వాళ్ళ అదే పని ఉంది, కెమెరాస్ నుంచి చెక్ చేయాలి ఎవరైనా తప్పు నెంబర్ ప్లేట్ పెట్టి తిరుగుతున్నారా లేదా, అది కూడా మనం చెక్ చేసి మనమే మళ్ళీ ఐడెంటిఫై చేసి అది కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఈ సిరిజల్మలో కూడా మొన్న అక్కడ కూడా 2 ట్రాక్టర్స్ దొరికినాయి. మొన్న ఇది నేరేడిగొండలో కూడా మనం అట్లే పట్టుకున్నాము, అతను నెంబర్ ప్లేట్ మార్క్ చేశారు, కొంచెం తప్పు రాశారు, అతను కూడా జైలు పంపడం జరిగింది. దయచేసి నంబర్ ప్లేట్ కరెక్ట్ ఉండాలి, తప్పు ఎవరు పెట్టుకోకండి. మన దృష్టిలో వస్తే 100% కేసు అవుతుంది మరియు రిమాండ్ ఉంటుంది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి సామాన్యులపై భారం మోపుతోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్ అన్నారు. శనివారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జిల్లా సదస్సును సుందయ్య భవన్లో నిర్వహించారు. ఇందులో ఆయన పాల్గొని పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి లంకా రాఘవులు, రైతు సంఘం అధ్యక్షుడు బండి దత్తాత్రి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, బొజ్జ ఆశన్న, స్వామి, మంజుల, సురేందర్, ఆరిఫా, సక్కు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మార్చేలా యత్నిస్తుందని ఆరోపించారు. రాజ్యాంగంలోని లౌకికత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఇతర హక్కులను కాలరాసేలా కొత్త విధానాలను తీసుకొస్తుందన్నారు. ఇందులో భాగంగానే కార్మిక వర్గం పోరాడి సాధించిన 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చిందన్నారు. ఆగస్టు 10న దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్లు, విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని, పాత ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు, కర్షకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసనను జయప్రదం చేయాలని కోరారు. ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న కేసును ఆదిలాబాద్ 2 టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 7 నిందితులపై కేసు నమోదు చేయగా 4 అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గత డిసెంబర్ 23న జైనాథ్ మండలానికి చెందిన కుంట రవితేజకు చెందిన పల్సర్ మోటార్ సైకిల్ ను ఆదిలాబాద్ పట్టణంలోని హోటల్ సమీపంలో పార్కు చేయగా దొంగలు అపహరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించారు. అరెస్ట్ అయిన నిందితుల వద్ద నుండి సుమారు 7 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 3 నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో పార్కు చేయాలని, సీసీటీవీ నిఘా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగానే కేసు ఛేదించగలిగామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీఎల్ జీవన్ రెడ్డి, 2 టౌన్ సిఐ నాగరాజు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్ఐలు ప్రణయ్, విష్ణుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పోయి 4 అట్లా పోతారు. అట్లా వీళ్ళు 3-4 వేరే టైంలో అట్లా 7 బైక్స్ దొంగతనం చేశారు. దానిలో 3 మన జిల్లాలో అయినాయి, ఒక 2 టౌన్ లో అయినాయి, పల్సర్, ఒక షైన్, చోడాలో, గుడియత్నూరులో పల్సర్. మిగిలిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇంకా పల్సర్ వెహికల్స్ వీళ్ళు మహారాష్ట్రలో దొంగతనం చేశారు, అది కూడా రికవరీ అయినాయి. దీనిలో ఒక రిసీవర్ గణేష్ ఉన్నారు, ఇతను బోరీ నుంచి, ఇతను కూడా ఎక్స్పాండింగ్ ఉన్నారు, ఇతను కూడా తొందరగా పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు 4 మన జిల్లా వాళ్ళు, ఇందిరానగర్ వాళ్ళు. ఇట్లయినా అందరికీ నా సలహా, దయచేసి ఇట్లయినా క్రైమ్ దారికి పోకండి. మీకు ఏమైనా కావాలంటే జాబ్ మేళా లాగా పోలీస్ రెగ్యులర్ గా పెడుతుంది, మీరు ఆ జాబ్ మేళాలో పాల్గొని ఏమైనా మంచి ఉద్యోగాలు తీసుకోండి. ఎందుకంటే జైలు దారికి మళ్ళీ పోతున్నారు అంటే తప్పు. అది ఆల్రెడీ జిల్లాలో ఒక మోయిజ్ ఒక రెగ్యులర్ గా ఒక అఫెన్స్ చేసిన అయినా ఉండేది, అతను ఇప్పుడు పీడీ యాక్ట్ లో లోపల ఉన్నారు. ఆ పీడీ యాక్ట్ పంపిన వల్ల చాలా ఒఫెన్సెస్ మన జిల్లాలో తగ్గినాయి.
కాకుండా ఒక చౌహాన్ ఉండేది, కుమార్ చౌహాన్ రవి ఉండేది. అతను కూడా బాగానే క్రైమ్స్ చేశారు, వైన్ షాప్ దొంగతనం, లేకపోతే ఒక బ్యాంక్ లో, రూరల్ బ్యాంక్ లో రాబరీ అటెంప్ట్ ప్లాన్ చేశారు, రూరల్ ఏరియా గ్రామీణ బ్యాంక్ లో. అతను కూడా పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం థెఫ్ట్ ఒఫెన్సెస్ ఎవరెవరు వాళ్ళు వినట్లేదు, మళ్ళీ మళ్ళీ ఒఫెన్స్ చేస్తున్నారు అంటే తప్పకుండా వాళ్ళకు కూడా అందరికి పీడీ యాక్ట్ లో రిజిస్టర్ చేసి వాళ్ళకి లోపల పంపడం జరుగుతుంది. దయచేసి మంచిగా ఉండండి, మంచి దారిలో వెళ్ళండి, ఇట్లయినా పోగండి. అండ్ ఈ కామన్ పబ్లిక్ కూడా మీరు బైక్ పార్క్ చేసినప్పుడు దయచేసి, చాలా మంది ఇప్పుడు వీళ్ళతో మాట్లాడినప్పుడు ఏం తెలుస్తుంది అంటే ఆ బైక్ కీ దానిపైన పెడుతున్నారు, ఆ బైక్ కీతో లాక్ చేయట్లేదు, లేకపోతే బైక్ లాక్ ఖరాబ్ అయితే అది రిపేర్ చేయట్లేదు. సో ఏమైనా లాక్ కీ పెడితే అది దాంట్లో స్టార్ట్ అవుతున్నాయి. సో దయచేసి ఈ బైక్ సెక్యూరిటీ, మీది కూడా సెక్యూరిటీ ఉంటది. ఏమైనా బైక్స్ 100% దానిలో వితౌట్ నంబర్ ప్లేట్ వెహికల్ ఉంటే మనం కూడా ట్రేస్ చేయాలి, చాలా కష్టం ఉంటది. ప్రతి వెహికల్ కి నంబర్ ప్లేట్ పెట్టండి. ఎవరైనా మీకు అమ్మదానికి వస్తే వెరిఫికేషన్ చేసి కొనండి, ఎందుకంటే ఇట్లయినా బైక్స్ వాళ్ళు దొంగ బైక్స్ తక్కువ రేట్లో అమ్ముతారు. వాళ్ళకు కూడా అప్పుడు మనం రిసీవర్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది బోరిలో అయినా కూడా అదే, గణేష్ ఇతను డబ్బు ఇచ్చి కొన్నారు, తక్కువ రేట్లో వచ్చింది, ఇతను కొన్నారు, ఏం డాక్యుమెంట్స్ ఏం వెరిఫై చేశారు, చేయలేదు. ఆ రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీలో ఆ కేసు నమోదవుతుంది. సో అట్లా కూడా ఎవరు చేయకండి. రిమ్స్ లో బాగానే దొంగతనం అయి ఉంటే, ఇంతకు ముందు బస్ స్టాండ్ లో బాగానే అవుతుంటే, రైల్వే స్టేషన్ లో బాగానే బైక్ థెఫ్ట్ ఉండేది. ఇప్పుడు అక్కడ సెపరేట్ గా మనం ఒక ఫోర్స్ ఏర్పాటు చేసి ఎప్పుడైనా 24 hours పోలీస్ వాళ్ళు 3-4 అక్కడ ఉంటున్నారు. దానిలో కూడా మనం చాలా తగ్గినాయి. ఇంకా కూడా ప్రాపర్టీ ఆఫెన్సెస్ పైన మనం ఫోకస్ చేస్తున్నాము, సీసీటీవీ కెమెరాస్ పెడుతున్నాము. ప్రజలందరూ కూడా ఈ ప్రెస్ మిత్రుల నుంచి వాళ్ళందరికీ ఒక మనవి, దయచేసి సీసీటీవీ కెమెరాస్ పెట్టించండి. మీరు అందరు కెమెరాస్ పెట్టినప్పుడు, ఇంట్లో పెట్టినప్పుడు ఇంటి లోపల వైపు పెడతారు. ఆ కొంచెం బయట షిఫ్ట్ చేస్తే వాళ్ళ ఎట్లా వచ్చారు, ఏ బైక్ లో వచ్చారో తెలుస్తుంది. ఆ మంచి కెమెరా ఉండాలి. భోరజ్ మండలం పిప్పిరావాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్, ఆరోగ్య జాతర కార్యక్రమాలు శనివారం నిర్వహించారు. విద్యార్థుల విద్యా పురోగతి, ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక అవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శశికళ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ డిఈ చంద్రశేఖర్, ఏఎంఓ అజయ్, ఎంఈఓ శ్రీనివాస్, ఎంపీడీఓ నరసింహరావు, వీడీసీ అధ్యక్షుడు సురేష్ రెడ్డి, ఏఏపీసీ చైర్పర్సన్ ఆశమ్మ, ఏఎన్ఎంఎస్ రుక్మిణి, వసంత, అంగన్వాడీ టీచర్ వసంత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పీటీఎంలో విద్యార్థుల చదువు, హాజరు, క్రమశిక్షణ, భవిష్యత్తు లక్ష్యాలపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో చర్చించారు. విద్యార్థుల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని తెలిపారు. ఆరోగ్య జాతరలో పరిశుభ్రత, సమతుల ఆహారం, శారీర మానసిక ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 8వ తరగతి విద్యార్థులు ఆరోగ్య గ్రామం అంశంపై మాక్ గ్రామ సభ నిర్వహించి గ్రామ పరిశుభ్రత, సురక్షిత తాగునీరు, పోషకాహారం, దోమల నివారణ, ప్లాస్టిక్ నిర్మూలనపై సందేశాలు అందించారు. అన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. కాబట్టి మన గ్రామాన్ని వ్యాధుల బారి నుండి రక్షించుకోవడానికి ఆరోగ్య విద్య గ్రామంగా మార్చుకుందామని వెళ్తున్నారు. చుట్టుపక్కల గుంటలు ఉన్నాయి, వర్షాలకు అవి నిండి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇది నా సమస్యగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా ఊరిలో వాటర్ ట్యాంకులు 3 నెలల తరబడి కడుగుతలేరు. దోమలు, ఈగలు, సర్దులు, దగ్గులు చిన్నపిల్లలకు వస్తున్నాయి. నేను మీకు తెలియజేస్తున్నా. డిఓ గారికి, ఎంఎస్ గారికి, ఆశా వర్కర్ గారికి మరియు ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ స్కూల్ హెచ్ఎంగా మాట్లాడుతున్నాను. కొంతమంది పిల్లలు వచ్చేటప్పుడు జ్వరంతో రావడం గమనించాను. వారిని ఆశా వర్కర్లతో డోర్ బై డోర్ చెక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మేడం, మీరేమనుకుంటున్నారు? తలమడుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 3వ శనివారం నో బ్యాగ్ డే కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోషకాహారంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే లక్ష్యంతో మాక్ పోలింగ్ ను నిర్వహించారు. మాక్ పోలింగ్ లో విద్యార్థులు నిజమైన ఎన్నికల మాదిరిగా క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నికల ప్రక్రియ, ఓటు విలువ, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ప్రాధాన్యతపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు పోషకాహారం అవసరం, సమతుల ఆహారం తీసుకోవటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ప్రయోజనాలను వివరిస్తూ సాంస్కృతిక నాటికను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారి వెంకట్రావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఎన్నికలపై అవగాహన పెంపొందించడం ఎంతో అవసరమని, అందుకే గత 4 సంవత్సరాలుగా పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పోషకాల లోపంతో బాధపడుతున్న విద్యార్థులకు సరైన ఆహారపు అలవాట్లు, సమతుల పోషకాహారం ప్రాముఖ్యతపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విద్యతో పాటు సామాజిక బాధ్యత, ఆరోగ్య చైతన్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో పాఠశాలలో ఇలాంటి వినూత్న కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేందర్, మురళి, శ్రీనివాస్, రవీందర్, చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జెడ్పీఎస్సీ తలమడుగు పాఠశాలలో 3rd సాటర్డే నో బ్యాగ్ డే సందర్భంగా ఆరోగ్య జాతర కార్యక్రమము, దాంతోపాటు ఫార్మేషన్ ఆఫ్ హౌస్ సిస్టమ్ అండ్ స్టూడెంట్ కౌన్సిల్కి సంబంధించి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ప్రధానంగా హౌస్ సిస్టంలో 4 రకాల హౌజెస్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ 4 రకాల హౌజెస్కు సంబంధించి పాఠశాలకు సంబంధించి హెడ్ బాయ్, హెడ్ గర్ల్ను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో, అంటే దీంట్లో ప్రధానంగా పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం ఒకటైతే, రెండోది పిల్లలు హౌస్ సిస్టంలో ఉంటూ పాఠశాలల్లో రోజువారీ జరిగే కార్యక్రమాలపైన తగిన సపోర్ట్ ఇవ్వడం కోసము, పిల్లల ఎన్రోల్మెంట్ పెంచడం కావచ్చు, మిడ్ డే మీల్స్ నిర్వహణ కావచ్చు, పాఠశాల యొక్క స్వచ్ఛతను కాపాడడం కావచ్చు, ఎకో క్లబ్ ద్వారా మన మొక్కలు నాటడం కావచ్చు, కిచెన్ గార్డెన్ డెవలప్ చేయడంలో విద్యార్థులు సహకరించాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఎన్నికలు నిర్వహించుకున్నాం. ఈ ఎన్నికల ద్వారా మన ప్రజాస్వామ్య దేశంలో ఎలా ఓటు వేయాలి అనేది కూడా పిల్లలకు అవగాహన వస్తుంది. తద్వారా ఈ సందేశము గ్రామంలోకి వెళ్ళినప్పుడు గ్రామంలో కూడా ఓటర్లో చైతన్యం కలగడానికి అవకాశం ఉంది. ఇది ప్రధానంగా మన ఈ మధ్య కాలంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ నిర్వహించుకున్నామో, అదేవిధంగా ఈరోజు మా పిల్లలు కూడా బ్యాలెట్ పేపర్ ద్వారా మరి నామినేషన్ స్వీకరించి మొదలుకొని కౌంటింగ్ జరిగే వరకు, ఫలితాలు ప్రకటించే వరకు ఇవన్నీ కార్యక్రమాలు మా విద్యార్థులు వివిధ రకాల బాధ్యత తీసుకొని నిర్వహించడం జరిగింది. దాంతోపాటు ఆరోగ్య జాతర కార్యక్రమంలో కూడా మా పిల్లల ద్వారా స్కిట్ కానీ, డ్యాన్సెస్, అలాగే వివిధ రకాల విటామిన్స్ యొక్క డిస్ప్లే చేయడం, విటామిన్ యొక్క ప్రాధాన్యత తెలియజేస్తూ పిల్లలు మంచి ప్రదర్శన ఇవ్వడం జరిగింది. తద్వారా ఇన్ని రోజుల పాటు నేర్చుకున్నటువంటి థియరీ అంశాలను ఈరోజు పిల్లలు ప్రాక్టికల్గా ప్రదర్శించడం జరిగింది. ఈ యొక్క నో బ్యాగ్ డే సందర్భంగా పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్తో పాటుగా చాలా సందేశాన్ని కూడా నేర్చుకున్నారని భావిస్తున్నాం. పట్టణంలోని సిబిఆర్ స్కూల్లో కేబినెట్ ఎన్నికలను శనివారం నిర్వహించారు. సాధారణ ఎన్నికలను తలపించేలా యాజమాన్యం పూర్తి ఏర్పాట్లు చేసింది. స్కూల్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్స్, డెప్యూటీ హెడ్ బాయ్, గర్ల్స్ కోసం ఈ ఎన్నికలను నిర్వహించారు. ప్రచారం నుంచి మొదలుకొని బ్యాలెట్ పేపర్తో ఓటింగ్ వరకు ఎన్నికలు తలపించేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విద్యార్థుల ప్రజాస్వామ్యం, ఎన్నికల పట్ల అవగాహన కల్పించే కేబినెట్ ఎన్నికలు నిర్వహించామని యాజమాన్యం తెలిపింది. అనంతరం గెలుపొందిన వారికి నియామక పత్రాలతో పాటు మెమోంటోలను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కేబినెట్ ఎన్నికల ద్వారా తమలో నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, ఓటు విలువ తదితర అంశాల గురించి తెలుసుకున్నామన్నారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పట్టణంలోని అత్యంత వైభవపేతంగా శ్రీ జగన్నాథ రథయాత్ర, భక్తజన సంద్రంగా మారిన పురవీధులు, జగన్నాథ నామస్మరణతో మారుమోగిన పట్టణ పరిసరాలు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహజన్. వాహనాలకు నెంబర్ ప్లేట్లను మార్చితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ADB న్యూస్.